నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగర ఆయకట్టుకు నేడే సాగునీరు విడుదల పూర్తి స్థాయిలో అందించాలని సీఎం ఆదేశం. కేరళలో వరదల భీభత్సం, కొండ చర్యలు విరిగిపడి 5గురి మృతి. నూతన విద్యా విధానం ముందు తరాలకు ఉపయుక్తం, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని ఆకాంక్ష. ప్రగతి భవన్ ముట్టడికి విపక్షాల యత్నం, నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ కార్యకలాపాల్లో బ్లాక్ చైన్ సాంకేతికత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ నిధి లావాదేవీల పరిరక్షణ. తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5కి పెరిగింది. ఈ ఉదయం కురిసిన భారీ వర్షాలకు ఇడుక్కి జిల్లాలోని రాజమల్లా టీ తోటల్లో పనిచేస్తున్న కూలీలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 70 మంది కొండ చర్యల కింద చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దాదాపు 2000 మందికి పైగా వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతమైన ఇడుక్కితో పాటు వైనాడ్, కోజికోడ్, కన్నౌర్, ఎర్నాకుళం జిల్లాల్లో వరద భీభత్సం కొనసాగుతోంది. ఈ నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మల్లాపురంలో చాలియార్ నది ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతమైన నిలంబూర్ పూర్తిగా నీట మునిగింది. పెరియార్ నది వరదల్లో ఆలువాలోని ప్రఖ్యాత శివాలయం నీట మునిగింది. వైనాడ్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఎర్నాకుళం జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడం వల్ల కొచ్చి నగరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 48 గంటల్లో కొడుగు జిల్లాలోని బాగమందాలలో 105 సెంటీమీటర్ల కుంభ వృష్టి కురిసినట్టు కేంద్ర జలసంఘం తెలిపింది. భారీ వర్షాల ధాటికి కావేరి, భీమా, హేమావతి నదులు ఉగ్రరూపు దాల్చాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కుండపోతకు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులకు వరద పోటెత్తుతోంది. కావేరి, భీమా, హేమావతి నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. కలబుర్గి ప్రాంతంలో భీమా నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. వర్షాలకు బెళగావి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
భారీ వర్షాల నేపథ్యంలో కావేరీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు కొడగు జిల్లాలోని భాగమందాలలో వరద ఉధృతి కొనసాగుతోంది. భాగమందాలలోని భాగేందేశ్వర ఆలయంలోని వర్షపు నీరు చేరింది. చిక్మగళూరు జిల్లాలోని కొప్ప పట్టణంలో అలగేశ్వర రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కావేరీ నది జన్మస్థలమైన కొడగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో భాగమందాల తాలూకాలో 105 సెంటీమీటర్ల కుంభ వృష్టి కురిసినట్టు కేంద్ర జలసంఘం తెలిపింది. బ్రహ్మగిరి కొండల్లో కొండ చర్యలు విరిగిపడి పూజారి సహా 5గురు గల్లంతయ్యారు. కుండపోత వర్షాలకు బ్రహ్మగిరి ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండ ప్రాంతమైన చిక్మగళూరులో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా 9 జిల్లాలపై వరద ప్రభావం ఉన్నట్టు కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక వెల్లడించారు. 375 ఇళ్లు పాక్షికంగా, 12 పూర్తిగా దెబ్బతిన్నట్టు చెప్పారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి యడియూరప్ప వరద పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర సహాయ నిధి కింద 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు 10,000 రూపాయల సాయం అందించాలని అధికారులకు నిర్దేశించారు. కర్ణాటకలో ఉడిపి జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన వృద్ధురాలను పోలీసు అధికారి, అగ్నిమాపక ఉద్యోగి, ఒక ఆటో డ్రైవర్ కలిసి రక్షించారు. బావిలో పడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్దావిడను రక్షించేందుకు ఎస్ఐ సదాశివ, అగ్నిమాపక ఉద్యోగి వినాయక, ఆటో డ్రైవర్ రాజేష్ నాయక్ బావిలోకి దిగారు. తాళ్ల సాయంతో వృద్ధురాలిని పైకి లాగారు. ఇతర పోలీసులు, స్థానికులు కూడా వారికి సహకరించారు. సాహసోపేతంగా వృద్ధురాలిని రక్షించిన ముగ్గురిని స్థానికులు అభినందించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఇవాళ నీటి విడుదల చేయనున్నారు. ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని సీఎం ఆదేశం మేరకు నేడు నీటిని వదలనున్నారు. కృష్ణానది ఎగువన నీటి ప్రవాహాలు ఆశాజనకంగా ఉన్నందున సాగర్ ఆయకట్టులోని నల్గొండ, ఖమ్మం రైతులకు సాగునీరు అందించాలని సీఎం సూచించారు. నాగార్జున సాగర్ నుంచి ఇవాళ సాగునీరు విడుదల చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వర్షాలు పడుతున్నాయంటే చాలు మన్యం వాసులు హడలెత్తిపోతారు. దశాబ్దాలుగా పారుతున్న వాగుల నుంచే ప్రమాదకర స్థాయిలో ప్రయాణించాల్సిన దుస్థితే అందుకు కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. మైలారం నుంచి రాయిగూడెం మధ్య ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగులో ఎడ్లబండ్లపై పిల్ల పెద్దలతో కలిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దాటుతున్నారు. ఆదివాసీల కష్టాలు కడతేర్చేందుకు ఇప్పటికైనా వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు.
వర్షాలు పడుతున్నాయంటే చాలు మన్యం వాసులు హడలెత్తిపోతారు. దశాబ్దాలుగా పారుతున్న వాగుల నుంచే ప్రమాదకర స్థాయిలో ప్రయాణించాల్సిన దుస్థితే అందుకు కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. మైలారం నుంచి రాయిగూడెం మధ్య ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగులో ఎడ్లబండ్లపై పిల్ల పెద్దలతో కలిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దాటుతున్నారు. ఆదివాసీల కష్టాలు కడతేర్చేందుకు ఇప్పటికైనా వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు. గొరిజిట్టికి దెబ్బ తాలేదు, కాలికి హాస్పిటల్కి వస్తానా, అది ఒకే పని అవుతాం. మళ్ళీ దెబ్బ తాలి నాకు రాకపోతే ఏం చేస్తాం సార్ మేము? సరే. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన విపక్ష నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే ఆయా పార్టీ ముఖ్య నేతల ఇళ్లతో పాటు ప్రగతి భవన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చెలో ప్రగతి భవన్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ కి నేతలెవరూ రాకుండా అరెస్టుల పర్వం సాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డిని అరెస్టు చేసి చిక్కడపల్లి ఠాణాకు తరలించారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను అరెస్టు చేసి నారాయణగూడకు తరలించారు. ప్రగతి భవన్ నిరసన తెలిపేందుకు వెళుతున్న తెజాస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు కమ్యూనిస్టు, యువజన, ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మేలుకో, ప్రాణాలను కాపాడు, బతుకుదెరువు నిలబెట్టండి పిలుపునిస్తున్నాం. ఇవాళ ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ఎవరికి బతుకుదెరువు లేదు. మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి యాది మర్చిస్తున్నాడు, ప్రజల్ని మేలుకో, ప్రజలను కాపాడంటున్నాడు. అమెరికాలో శ్వేతసౌధ ముందు మొన్న నల్ల జాతీయులు ఉద్యమం చేస్తే నిరసన తెలిపే అవకాశం ఇచ్చింది, కానీ మన దగ్గర కనీస నిరసనకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. రిప్రజెంటేషన్ ఇవ్వనివ్వరు. కలిసి నిరసన తెలుపుదామంటే నిరసన తెలుపనియరు. ఈ అప్రజాస్వామిక ధోరణిని ఖండిస్తూ ఇప్పటికైనా ప్రజలకు మేము ఇచ్చే పిలుపు ఒకటే, ఐక్యంగా నిలబడదాం, ప్రాణాలను కాపాడుకుందాం. ఉచిత వైద్యం కావాలి, బతుకుదెరువు నిలబెట్టుకుందాం, నెలకు 7,500 రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, సాధించుకుందాం. ప్రైవేటు ఉద్యోగులకు 45 జీవో ప్రకారం ఉద్యోగాలకు ఆదాయ భద్రత కల్పించాలి. తీసేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పలువురు నేతలు బేగంపేటకు వచ్చే క్రమంలోనే పోలీసులు అడ్డుకున్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు దుయ్యబట్టారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాల్సిన సర్కార్ ఆందోళనలను అణచివేస్తోందని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోవిడ్ పరీక్షలను పెంచి ప్రజలను మహమ్మారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. పేదలు దాని బారిన పడ్డప్పుడు ప్రభుత్వ వైద్యం అందలేని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యం నమ్మకం లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కుటుంబాలే కుదరలేదని విషయం స్పష్టంగా చూస్తున్నాం. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పని ఎన్ని విధాలు విజ్ఞప్తి చేసినా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమన్నా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. ఇటు వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ ఇవాళ ఈ కరోనా బారిన పడినప్పుడు వాళ్ళను ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి పడుతుంది. పేదలను పట్టించుకో, ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చు,
ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,000 చొప్పున వాళ్ళు జీవించడానికి ఆర్థిక సాయం చేయమని అంటే ఇవాళ మేము దీనికి సంబంధించిన డిమాండ్లను ముఖ్యమంత్రి నివాసం ముందు చేపట్టేటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసులను పెట్టి అక్రమ అరెస్టుల ద్వారా నడిపించుకునేటువంటి పరిపాలన శాశ్వతంగా ఉండదు. పోలీసులు ఇప్పటికే చాలా చోట్ల కార్యకర్తలు అరెస్ట్ చేశారు. ఇది చాలా దుర్మార్గం, దారుణం. పౌర హక్కులను కాలరాయడమే, భావస్వేచ్ఛను హరించడమే. చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాము, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి లేఖలు రాసినాము, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాము, ఏవీ చేయలేదు. పోలీస్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసుల ద్వారానే ఉద్యమాలు అణచేయడం, ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేయడం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రిత రాజ్యంలో ఉన్నామా అనేది ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది. టెస్టులు పెంచమంటున్నాం, కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చమంటున్నాం. ఒక అధికార హక్కుతో అణచేయడమే తప్ప వేరే లేదు. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గ్రహించాలి. మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళు కోరుకునే విధంగా కుల మార్పిడి కూడా మేము చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. దానికి గాను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కు 100 కోట్లు కేటాయించినాం. ఎన్నడని ఎవరైనా కేటాయించారా? ₹1 బిల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కోసం అట్టడుగునున్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు అందరూ తీసుకొచ్చిన కూడా ఇది విషపూరితమైన ఆరోపణలు చేసుడు తగదు అని చెప్పి నేను సూచిస్తున్నాను. 2000 మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ తీసుకొస్తాం, బీసీలను తీసుకొస్తాం, మరి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి కదా అని మేము ప్రతి ఒక్కరి కూడా 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 దీనికి కానీ ఒక స్కీమ్ తయారు చేసుకున్నాం. ప్రతి ఇయర్ కూడా ఈ లోన్స్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి ఇప్పటికే 50,000 రూపాయలతో వాళ్ళకు లోన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గ్రాంట్ రూపంలో. తర్వాత గతంలో ఎప్పుడు లేని విధంగా సంచార జాతులు, ఈ సంచార జాతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. సంచార జాతుల కోసమే మేము ఒక 10 ఎకరాల భూమిలో కేటాయించినాం ఉప్పల భగవతిలో. అంటే సుమారు 500 కోట్ల ప్రాపర్టీ భూమిలో సంచార జాతుల కోసం కేటాయించినాం. అంటే ఇప్పుడు 80 ఎకరాల భూమి అంటే ఒక ఎకరానికి 50 కోట్లు మినిమం పలికినా కూడా దగ్గర 400-4,000 కోట్ల రూపాయల దాకా వచ్చే అవకాశం ఉన్నది. అంత భూమిని కూడా ప్రభుత్వం మాకు ఇచ్చడం జరిగింది. గతంలో చూసినాం, ఆ భూములను అమ్ముకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు దానం చేశారు. వెనుకబడిన కులందరికీ దానం చేశారు. ఇంత పెద్ద ఆస్తిని దానం చేసుకున్నారు. ఇది మాకు ఆస్తి, మా గౌరవం, ఆత్మగౌరవం. హైదరాబాద్లో మీ యొక్క కలం యొక్క భవనం ఎక్కడ ఉందంటే కోకాపేటలో 5 ఎకరాల భూమి మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు. దానికి కానీ 5 కోట్ల రూపాయలు ఇచ్చి మేము కట్టుకుంటున్నాం అని చెప్పి గౌరవంగా బతుకుతున్నాం. మేము ఇప్పుడు 72 సంవత్సరాలు అగౌరవంగా బతికినాం, అవమానంగా బతికినాం. ఇప్పుడు గౌరవంగా బతికే స్థాయికి తీసుకొచ్చారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉండగా బ్యాక్వర్డ్ క్లాస్ ముందు తీసుకొచ్చి ఉండగా గౌరవం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది గౌరవ పెద్ద కూడా చెప్తున్నాం. కుల వృత్తులు, ఎవరైనా కుల వృత్తులను కాపాడిందా? ఏ రోజన్నా ముద్దురాజులు కానీ గంగపుత్రులు కానీ చేపలు పట్టుకున్నందుకు పరిస్థితి వచ్చిందా? చేపలు ఇచ్చినామా? ఈరోజు వాళ్ళు బతికే విధంగా చేపలు ఇచ్చినాం, వాళ్ళకు నెట్లు ఇచ్చినాం, వారికి ఉచితంగా చేప పిల్లలు ఇచ్చినాం, వారికి బైకులు కూడా ఇచ్చినాం. ఈరోజు అద్భుతంగా పెద్ద పెద్ద చేపలు పట్టుకునే వాళ్ళు బతుకుతున్నారు. ఈ పరిస్థితి యాదవులు, గొర్రెలు. ఈరోజు మళ్ళా కుంభని మీద, పూసర్ల మీద, నాయి బ్రాహ్మణ మీద, రజకుల మీద కాన్సెప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం. త్వరలోనే వారికి కూడా ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చినాం, వాళ్ళకు కూడా ఉపాధి కింద వాళ్ళు విషయంగిస్తున్నాం. అంటే గత 40-50 సంవత్సరాలు నోచుకొని కులాలనే విధంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోతున్నాం. ఈరోజు వెనుకబడిన కులాల బిడ్డను నేను వెనుకబడిన కులాల బిడ్డను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరీంనగర్ టౌన్లో ఇంతవరకు వెనుకబడిన కులాల బిడ్డకు ఏ రోజున మంత్రి పదవి ఇవ్వలే. మా బిడ్డలకు నాకు మంత్రి పదవి ఇచ్చిందంటే వెనుకబడిన కులాల మీద ఎంత ఇష్టమో ఎంత ప్రేమనో నేనే ఉదాహరణ.
ఎక్కడ దయచేసి పత్రికా ద్వారా నేను తెలంగాణ సమాజం చెప్తున్నాం, వెనుకబడిన కుల సమాజం చెప్తున్నాం, ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మా బిడ్డలు వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంగా బతుకుతారంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాత్రమే బతుకుతున్నాం. 21వ శతాబ్దానికి అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం తెచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యా విధానంపై 4-5 అనేక మంది మేధావులు, నిపుణులతో చర్చించినట్టు వివరించారు. నేటి యువత తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం దోహదం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరమన్న మోదీ ఆ మేరకు నూతన విద్యా విధానం ఉందని చెప్పారు. విద్యా విధానంలో భారీ సంస్కరణలు అమలు చేసే రాజకీయ సంకల్పం తమకు ఉందని వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలుకు అంతా కలిసి రావాలని ఆయన రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है. ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं. वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा. यानी अब सबकी निगाहें इसके इम्प्लीमेंटेशन की तरफ है. इस चैलेंज को देखते हुए व्यवस्थाओं को बनाने में जहां कहीं कुछ सुधार की आवश्यकता है वो हमें सबको मिलकर के करना है और करना ही है. आप सभी राष्ट्रीय शिक्षा नीति के इम्प्लीमेंटेशन में और उस काम में सीधे तौर पर जुड़े हैं और इसलिए आप सबकी भूमिका बहुत ज्यादा है, बहुत अहम है. जहां तक पॉलिटिकल विल की बात है, मैं पूरी तरह कमिटेड हूं, मैं पूरी तरह आपके साथ हूं. నూతన విద్యా వ్యవస్థ ఏం ఆలోచించాలో అన్న విషయం కన్నా ఎలా ఆలోచించాలో అనే అంశంపై దృష్టి సారించిందని ప్రధాని మోదీ అన్నారు. నూతన విధానంలో పిల్లలు మనోవికాసం మరింత వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుత విధానంలో పిల్లలకు సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, విద్యార్థులు చదవాల్సిన పుస్తకాలు చాలా ఉంటున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. సిలబస్, పుస్తకాలు తగ్గించి మరింత సులభతరం చేశామని చెప్పారు. बिना होड़ लगाने की प्रवृत्ति से एजुकेशन को बाहर निकालना जरूरी था. हमारे स्टूडेंट्स में, हमारे युवाओं में क्रिटिकल थिंकिंग और इनोवेटिव थिंकिंग विकसित कैसे हो सकती है जब तक हमारी शिक्षा में पैशन ना हो, फिलॉसफी ऑफ एजुकेशन ना हो, पर्पज ऑफ एजुकेशन ना हो. बदलते समय के साथ एक नई विश्व व्यवस्था, एक नए रंग रूप और व्यवस्थाओं में बदलाव, एक नई विश्व व्यवस्था खड़ी हो रही है. एक नया ग्लोबल स्टैंडर्ड भी तय हो रहा है. इसके हिसाब से भारत का एजुकेशन सिस्टम खुद में बदलाव करे, ये भी किया जाना बहुत जरूरी था. साथियों, इस बात में कोई विवाद नहीं है कि बच्चों के घर की बोली और स्कूल में पढ़ाई की भाषा एक ही होने से बच्चों के सीखने की गति बेहतर होती है. 5th क्लास तक बच्चों को उनकी मातृभाषा में ही पढ़ाने पर सहमति दी गई है. इससे बच्चों को और बच्चों की नींव तो मजबूत होगी ही, उनके आगे की पढ़ाई के लिए भी उनका बेस और मजबूत होगा. अभी तक जो हमारी शिक्षा व्यवस्था है उसमें व्हाट टू थिंक पर फोकस रहा है, जबकि इस शिक्षा नीति में हाउ टू थिंक उस पर बल दिया जा रहा है. और ये दौर ऐसा है जहां इंफॉर्मेशन और कंटेंट की कोई कमी नहीं है. एक प्रकार से
बाढ़ आई हुई है। अब कोशिश ये है कि बच्चों को सीखने के लिए इंक्वायरी बेस्ड, डिस्कवरी बेस्ड, डिस्कशन बेस्ड और एनालिसिस बेस्ड तरीकों पर जोर दिया जाए। బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో నటి రియా చక్రవర్తి ముంబైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున ఆ తర్వాతే ఈడీ తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని రియా చక్రవర్తి చేసుకున్న విజ్ఞప్తిని ఈడీ ఇదివరకే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ముంబైలోకి ఈడీ కార్యాలయంలో విచారణకు రియా చక్రవర్తి హాజరు కావాల్సి వచ్చింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా రియా చక్రవర్తి ప్రేరేపించిందని ఇప్పటికే అతని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతా నుంచి రియా డబ్బు బదిలీ చేసిందని, అతన్ని మానసిక క్షోభకు గురిచేసిందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏడాది సమయంలో సుశాంత్ సింగ్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు విత్డ్రా అయ్యాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. Yeah.